అడవిలో ఒక యవనస్తుడు తండ్రితో వేటకు వెళ్తూ ఉండేవాడు. తండ్రి వేటాడుచున్న తీరు అంతా గమనిస్తూ నేర్చుకున్నాడు. చివరిగా ఒక రోజున తండ్రి అన్నాడు, నాయనా నువ్వు చాలా పెద్దవాడు అయ్యావు, ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళి వేటాడాలిరా, అస్తమా నేను రాలేను, నువ్వే వెళ్ళి వేటాడు అని మొదటి రోజున బాణము, బల్లెము, కత్తి అన్ని ఇచ్చి వెళ్ళు నాయనని పంపించాడు. నాన్నతో వెళ్ళినప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళాడు. ఇప్పుడు నాన్న లేకుండా వెళ్ళాలంటే భయం ఇస్తుంది. అడవిలోకి వెళ్ళాడు వేటాడడానికి. తీరా పోతే చీకటి కమ్ముకుంది, ఉరుములు మెరుపులు. దానికి మరీ భయపడిపోయాడు. ఒక ప్రక్కన నాన్న లేడు, ఒంటరిగా, మరి ఒక పక్కన చీకటి, ఉరుములు, మెరుపులు. అదే సమయంలో ఒక చిరుతపులి కనిపించింది. దానిని చూసిన వెంటనే యవనస్తుడు భయపడిపోయాడు. చేతిలో ఉన్న బాణాలు, బల్లెలు వదిలేశాడు, వణికిపోతున్నాడు. అదే సమయంలో చిరుతపులి ఆ యవనస్తుడి మీద పడడానికి తన పంజా విసిరింది, మీదకు దూకింది. అదే సమయంలో చెట్టు మీద ఉన్న తండ్రి కుమారుడికి ఈ చిరుతపులికి మధ్యలో వచ్చి ఆ చిరుతపులిని చంపివేశాడు. కనపడని తండ్రి, రాను అన్న తండ్రి అలాగనే వస్తూ వచ్చాడు. ఈ యొక్క సమయమున ఎవరిని మృంగుదుమా అని వెతుకుచూ తిరిగిలాడుచున్న సింహము వలె ఉన్న సాతానుడు నిన్ను మృంగి సంసిద్ధముగా ఉండగా, యేసయ్య నీ పరమ తండ్రి యూదా గోత్రము సింహం వలె నీకును సాతానుకు మధ్య వచ్చాడు, ఉన్నాడు, సదా నీకు తోడై ఉంటాడు. నీవు మృంగివేయబడవు, సాతాను యుక్తులకి నువ్వు బలి కావు. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ భవిష్యత్తు క్షేమంగా ఉంటుంది. ఈ యొక్క సాతాను యొక్క గర్జనకి నువ్వు బలి కావు. యేసు అనే యూదా గోత్రపు సింహము నీకు తోడుగా ఉంటాడు. ఆ యేసు దగ్గరికి రా, నీ ఇల్లు నీవు క్షేమంగా ఉంటావు.